ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం ఖాయమని తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలియజేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గాల్ని పట్టమట్లంక ప్రభుత్వ హైస్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కార్పొరేటర్లతో ఎన్నికలు నిర్వహించి ఉపాధ్యాయులు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 27న జరగనున్న పోలింగ్ లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1 అంకెను ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలని, అదే రీతిలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను బలపరచాలని అభ్యర్థించారు. ఈ రోజున పట్టమట్లంకలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి అక్కడ టీచర్ని ఓటు అడగడానికి రావడం జరిగింది. టీచర్స్ అందరికీ మేము చెప్పింది ఏంటంటే, ఈ రోజున టీచర్స్కి అనేకమైన సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖున జీతం రాని సమస్యతో పాటు వాళ్ళు దాచుకున్న పిఎఫ్లు కూడా గల్లంతైపోయి రిటైర్ అయిన వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వక, లేదా వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు అప్పు లోన్ పెట్టుకుంటే ఆ డబ్బులు రాక వీళ్ళు 10 రూపాయల వడ్డీకి బయట తెచ్చుకునే పరిస్థితి రావటం వలన ఈ రోజున 2024లో జరిగే ఎన్నికల్లో వన్ సైడ్గా టీచర్స్ అందరూ కూడా తెలుగుదేశం కూటమిని సపోర్ట్ చేయటం వలన ఇవాళ ఘనమైన విజయం మేము సాధించాం. ఈ 8 నెలల్లో కూడా టీచర్స్ కోసం, టీచర్స్ యొక్క అవసరాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సిన డిఏలు చెల్లింపు కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ 6 నెలలు 8 నెలలు కూడా కేవలం పరిపాలన గాడిలో పెట్టడానికి ప్రతి వారం మంగళవారం వెళ్ళి ఢిల్లీలో కూర్చుని 2000 అప్పులు తీసుకురాకుండా, అప్పులు తీసుకొస్తే అది మన మీద భారం కాబట్టి అప్పులు తీసుకురాకుండా పరిపాలన ఏ విధంగా చేయాలి సమర్థవంతంగా, అదేవిధంగా రేపు అమరావతిలో 30,000 కోట్లతో సుమారు 50,000 కోట్ల వరకు కూడా వర్కులు జరగబోతూ ఉన్నాయి. 50,000 కోట్లు అక్కడ జరిగితే ఇక్కడ టీచర్స్కి ఏం లాభం అని అనుకోవచ్చు. ఆ యొక్క నిర్మాణంలో వచ్చే మిగుళ్ళు కానీ, జిఎస్టీలు కానీ, లేకపోతే ఇతర రొటేషన్ కానీ వలన అనేక విధాలుగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఒక బిల్డింగ్, ఇప్పుడు మనం ప్రైవేట్గా నేను ఒక బిల్డింగ్, మీరు ఎవరైనా సరే ఒక బిల్డింగ్, ఒక అపార్ట్మెంట్ కడుతుంటే మీరు ₹1 కోటి దాకా కార్పొరేషన్ కడతారు. సో అదేవిధంగా అది గవర్నమెంట్ బిల్డింగ్లు అయినా కూడా ఆ విధమైన ట్యాక్సేషన్ ఉంటుంది. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇవన్నీ కూడా సమకూర్చుకొని వీలైన తొందరలో ఏ విధంగా 2014లో అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా 42% ఫిట్మెంట్ ఇచ్చి ఆయన ఎంప్లాయీస్కి మేలు చేశారు. అదేవిధంగా ఘనమైన మేలు చేయడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. వీటన్నిటికంటే కూడా రాజేంద్ర ప్రసాద్ గారు చాలా అనుభవం కలిగిన వ్యక్తి, అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడిన వ్యక్తి, ఒకసారి మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి. శాసనసభలో కూడా ఆయన ఏ విషయాన్నైనా ఆ స్పీచ్ ద్వారా ముఖ్యమంత్రి గారిని కానీ లేదా మంత్రులు కానీ కన్విన్స్ చేసే సమర్థత కలిగిన వ్యక్తి. అన్ని విషయాలు ఆయన బేసిక్గా లాయర్ అవటం వలన అన్ని విషయాల్లో ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలుసుకోగలిగిన వ్యక్తి. తద్వారా ఖచ్చితంగా ఇక్కడ టీచర్స్ సమస్యలు ఎప్పుడు కూడా ఆయన టీచర్స్ లేదా గ్రాడ్యుయేట్స్ ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్స్ ఏ సమస్య ఉందో తెలుసుకునే దానిలో టీచర్స్ యొక్క సమస్యల్ని సమర్థవంతంగా చట్టసభల్లోనూ, అదేవిధంగా పర్సనల్గా ముఖ్యమంత్రి గారితో, నారా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారితో లేదా లోకేష్ బాబు గారితో వీళ్ళందరితో కూడా చర్చించి సాధించగల అవకాశాలు మెరుగుంటాయి. కాబట్టి నేను అందరిని కూడా రిక్వెస్ట్ చేశాను, మీకు యూనియన్లు ఉంటాయి కానీ ఈసారికి మనం అనేకమైనగా నష్టపోయినాం కదా సంవత్సరం. ఈసారికి ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి మనం సమర్థుడైన వ్యక్తి. ఇప్పుడు ఉన్న క్యాండిడేటు అవతల క్యాండిడేట్ సమర్థుడు కాదన్న, బట్ వాళ్ళకి అవకాశాలు పరిమితిగా ఉంటాయి. వాళ్ళు సభలో మాట్లాడగలుగుతారు అంతే, వెళ్ళి కన్విన్స్ చేసే శక్తిగానే వాళ్ళకు ఉండదు. అందువల్ల నేను మరీ రిక్వెస్ట్ చేసి అందరినీ కూడా కన్విన్స్ ప్రయత్నం చేయడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ కూడా పాజిటివ్గా స్పందించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘనమైన మెజార్టీతో గెలుస్తారనే ప్రగాఢమైన నమ్మకం మాకుంది.